తొండి చేసేటోడే ఓట్లు పెట్టుకుంటాడు. రేవంత్ ఓట్లపై కేసీఆర్ సెటర్లు, సింగరేణిపై కుట్ర జరుగుతోంది. ఎన్నికల తర్వాత అదానికి కట్టెడతారు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు నా గొంతు నొక్కారు. నా బస్సు యాత్రతో వాళ్ళ గుండెలు వణుకుతున్నాయి. ఇద్దరు కుమ్మక్కై నా ప్రచారంపై నిషేధం. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. 14-15 సీట్లు వస్తే సింగరేణిని కాపాడుకుంటాం. రామగుండం షోలో కేసీఆర్ మాట్లాడుతాడు. ఇక తొండి చేసేటోడే. నిజంగా మనం ఏడైనా కూడా ఏదైనా ఆట ఆడినా కానీ, ఏదైనా గేమ్కి సంబంధించి ఏ గేమ్ అయినా ఏ ఆట అయినా కొన్ని విషయాలలో ఏం చేస్తాడంటే తొండి చేసేటోడు ఓట్టేస్తాడు. ఇక ఓట్లు నానా రకాలుగా వేస్తా ఉంటారు. ఓట్లు కొంతమంది దేవుళ్ళ మీద ఓట్లు వేస్తారు, కొంతమంది కుటుంబ సభ్యుల మీద ఓట్లు వేస్తారు. అంటే వానికి ఆడటం చేత కాదు. ఆడటం చేతగాక ఓట్లేసి ఆ ఆటని ఏదో ఒకలాగా తొండి చేసో ఇంకోటి చేసో లాస్ట్కు వాడు గెలిచే ప్రయత్నం చేసి గెలిచిన తర్వాత ఏం చేస్తాడు వాడు, ఆ ఓట్లు గిట్లు మొత్తం ఉత్తుందని చెప్తాడు. తొండి చేసేటోడికి వాడు ఎట్లా అని చెప్తాడు కదా మాట. సేమ్ అదే రీతిగా యాడికి పోతే ఆడ రేవంత్ రెడ్డి ఓట్లు వేస్తా ఉన్నాడు. వాస్తవంగా ఇప్పుడు కేసీఆర్ చెప్పేది కాదు కానీ రేవంత్ రెడ్డి తిరిగిన ప్రతి సభలలో కూడా మనం చూస్తా ఉన్నాం. ఏడికి పోతే ఆడ చర్చి ఉంటే చర్చి మీద ఒట్టు అని చెప్తున్నాడు. ఏదైనా దేవుడు గుడి ఉంటే దేవుడి మీద ఒట్టు అని చెప్తున్నాడు. మీరు నిజంగా ఆగస్టు 15వ తారీఖు రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేసేటోళ్ళు అయితే ఎందుకు ఓట్లు వేయాలి? ఓట్లు వేసేటోళ్ళు అయితే ఒక్కసారి ఓటు వేయాలండి. మెదక్లో పోయిండు ఆడ ఓటు వేసిండు, సంగారెడ్డి పోయిండు ఆడ ఓటు వేసిండు. యాడికి పోతే ఆడ భద్రాచలం పోతుండగా మళ్ళీ ఆడ భద్రాచలం రావుని మీద ఓటు వేస్తున్నట్టుంది. బాధాపురం మళ్ళీ ఆడ ఓటేసే వస్తాడు. ఎవరికి కావాలి నీ ఓట్లన్నీ? నువ్వు కరెక్ట్గా అసలు 9వ తారీఖే నువ్వు రుణమాఫీ చేస్తామని చెప్పినావు, చేయలేకపోతేవి కదా. ఎక్కడే తెలిసిపోయా పంతనం ఏంటిదా. ఇక మరి కేసీఆర్ ఆయన స్టైల్లో మాట్లాడుతాం. తొండి చేసేటోడే ఓట్లు పెట్టుకుంటాడు. ఇక రేవంత్ రెడ్డిపై కేసీఆర్ సెటర్లు వేస్తాడు. సింగరేణిపై కూడా కుట్ర జరుగుతూ ఉన్నది. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఇగో దాని మీద కూడా ఈడ వాళ్ళు కుట్రలు జరుపుతా ఉన్నారు. తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ మీద కూడా కుట్ర జరుగుతుందట. హైదరాబాద్ మీద కూడా కుట్ర జరుగుతూ ఉన్నది. దాంతోపాటు తెలంగాణ మీద కుట్ర జరుగుతూ ఉన్నది. తెలంగాణ నేల మీద కుట్ర జరుగుతూ ఉన్నది. మొత్తం కూడా ఇగో నరేంద్ర మోడీకి అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముచ్చట కూడా చేయట్లేదు. కాబట్టి కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. 14-15 సీట్లు వస్తే మనం సింగరేణిని కాపాడుకోగలుగుతాం. 14-15 సీట్లు వస్తే కాపాడుకోగలుగుతాం అని చెప్పి నిన్న రామగుండంలో మాట్లాడుతా ఉన్నాడు. ఈసీ విధించిన నిషేధం గడువు ముగిసిన అనంతరం రామగుండంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 48 గంటల తర్వాత నా గొంతు మాట్లాడుతున్నది. నేను ఏం చేశానని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు నా గొంతు నొక్కినారు. నా బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయి. ఇద్దరు కుమ్మక్కై నన్ను విలువరించాలని చెప్పి నా ప్రచారంపై నిషేధించాలని చెప్తా ఉంది. రైట్. మరిగా కేసీఆర్ ఒక్కడి మీదనే 48 గంటలు నిషేధం చేసిర్రు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాటలు మాట్లాడిండు, బూతు మాటలు. ఇక రిజర్వేషన్ల గురించి ఇష్టానుసారంగా బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. డైరెక్ట్ చెప్తారండి. డైరెక్ట్ అమిత్ షా, నరేంద్ర మోడీ రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు మొత్తం తీసేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళ మీద మాత్రం ఏం చర్యలు తీసుకోరు. రేవంత్ రెడ్డి గారు పండబెట్టి తొక్కుతా, లేకపోతే మీ చెడ్డీని గుంజుకుంటా, లేకపోతే మీ పేగులు మొత్తం తీసుకొని మెల్లేసుకుంటా అని చెప్పి మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోరు. ఒకే ఒక మాట్లాడినటువంటి కేసీఆర్ మీద మాట్లాడడానికి వెంటనే ఆయన మహబూబాబాద్ జిల్లాలో ఆడ ప్రచారం ఉంటే తీసుకుపోయి ఆడ నోటీసులు ఇచ్చేసేసి మీరు ఇప్పటికిప్పుడే మీ ప్రచారాన్ని ఆపేయాలి, 48 గంటలు మీరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పి మరి ఆయన ఒక్కడి మీదనే పెడతారా? ఎవ్వరు ఏం మాట్లాడట్లేదా? 18 సార్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 18 సార్లు ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటల మీద ఫిర్యాదు చేసిరు. మరి ఎందుకో చర్యలు లేవు. ఆడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా చర్యలు లేవు. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టీం అంతా కూడా అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను మొత్తాన్ని కూడా ఫేక్ వీడియో తయారు చేసి వదిలింది. అది క్లియర్గా తెలుసు. కానీ జస్ట్ నోటీసులు ఇచ్చి వదిలేసిర్రు. మరి అరెస్ట్ చేయాలి కదా. అది అరెస్ట్ చేయాలంటే క్లియర్గా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదనంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు. 17 స్థానాలు ఏవైతే ఉన్నాయో 17 స్థానాలలో 7 నుంచి 8 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా డమ్మీ క్యాండిడేట్లను పెట్టిండు. కావాలంటే ఆ 7 మంది నియోజకవర్గాల పేర్లు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ నాయకులంతా కూడా
నిజంగా దమ్మున్న లీడర్లా కాదా? కాంగ్రెస్ పార్టీలో 7 మందిని డమ్మీ క్యాండిడేట్లను పెట్టి ఆ నియోజకవర్గాలలో బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని స్ట్రాంగ్ లీడర్లను పెట్టిండు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా ఉన్నది. ఇగో రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. జూన్ 4వ తారీఖు తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ పరిణామాలైనా సరే ఊహించినటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరంతా కూడా ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది మరి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంకో నిన్న ఇక 8 గంటలకి సభ ప్రారంభించినా కూడా ఆడ పెట్టినటువంటి రామగుండం సభలో ఇగో జనం కుప్పలు తెప్పలుగా మరి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి అంశం అయితే మనకి కనబడతా ఉన్నది.